నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నిన్న ప్రవచనాన్ని పూర్తి చేసేటటువంటి సమయంలో నేను మీతో మనవి చేయడం జరిగింది. దుర్వాసో మహర్షి ఆహ్వానం లేకుండానే హస్తినాపురానికి వస్తున్నాను, దుర్యోధనుడి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను అని కబురు చేశారు. దుర్వాసో మహర్షి వస్తున్నారు అంటే ఎవరైనా భయపడతారు. ఎందుకని అంటే ఆయన క్రోధధారి, స్థిమితమైనటువంటి ప్రవర్తనతో కూడుకుని ఉన్నవాడు కాడు. ఆయన ఇవాళ మధ్యాహ్నం నేను నదిలో స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని దేవతార్చన అంటే భోజనానికి వస్తాను అని చెప్పినటువంటి వాడు రాడు. కానీ ఏ అర్ధరాత్రో వస్తాడు, ఏ అర్ధరాత్రో వచ్చి భోజనం మీదంటాడు. అందుకని ఆయనని సేవించాలంటే చాలా భయపడతారు. అంతటి అనుగ్రహ ప్రదాత. నిజానికి భారతాన్నంతటినీ నడిపించినటువంటి ప్రధానులలో దుర్వాసో మహర్షి ఒకరు. దుర్వాసో మహర్షి యొక్క అనుగ్రహ విశేషం లేకపోతే కుంతీదేవి కర్ణుడికి జన్మనిచ్చి ఉండేది కాదు. కర్ణుడు పుట్టకపోతే అసలు భారతం నడిచేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి భారతాన్ని పరోక్షంగా నడిపించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులలో దుర్వాసో మహర్షి ఒకరు. అటువంటి దుర్వాసో మహర్షిని సేవించడం అంటే అగ్నితో చెలగాటం. ఎక్కడైనా కించిత్ దోషం వస్తే ఆయన క్రోధధారి అయినటువంటి కారణం చేత వెంటనే శాపవాక్కు విడిచిపెడతాడు. ఎక్కడ ఏ ప్రమాదం వస్తుందో అని భయపడినటువంటి దుర్యోధనుడు ఈ వచ్చినటువంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అని కర్ణుడితో సమాలోచన చేశాడు. కర్ణుడు యథార్థానికి ఇది మంచి అవకాశం. దుర్వాసో మహర్షి ఎంతకాలం హస్తినాపురంలో ఉంటారో అంతకాలం ఓ మహారాజా దుర్యోధన, నువ్వే ఆయనని సేవించు. ఆయనని ప్రీతితో సేవించి ఆయన వలన కలిగేటటువంటి ఇబ్బందులను తట్టుకుని నిలబడి ఆయన యందు భక్తిని ప్రకటనం చేస్తే ఆయన పరమ సంతోషాన్ని పొందుతాడు. ఆ సంతోషాన్ని పొందినప్పుడు తప్పకుండా ఏదైనా వరం అడగమని చెప్తాడు. అప్పుడు పాండవులను ఇరుకున పెట్టేటటువంటి వరాన్ని అడుగు అంటే దుర్యోధనుడు చాలా సంతోషించి తనంత తాను ఋషులకు అంత సేవ చేసేటటువంటి స్వభావం ఉన్నవాడు కాకపోయినా అలా సేవ చేస్తే దుర్వాసో మహర్షి ఇచ్చేటటువంటి వరం కారణంగా పాండవులను ఇబ్బందులలోకి నెట్టచ్చనేటటువంటి దుర్బుద్ధితో దుర్వాసో మహర్షిని సేవించాడు. సేవించిన తర్వాత చేసినటువంటి పని ఏ ఉద్దేశ్యంతో చేసినా చాలా భక్తితో సేవించాడు. కాబట్టి చిట్ట చివర వెళ్ళిపోయే ముందు దుర్వాసో మహర్షి చాలా సంతోషించి దుర్యోధనుడిని ఏదైనా వరం అడుగన్నాడు. అంటే దుర్యోధనుడు అన్నాడు, మా అన్నదమ్ముల్లో నిజానికి పెద్దవాడు యుధిష్ఠిరుడు, మహానుభావుడు ధర్మరాజు గారు, మా యందు ఎంతో ప్రేమ కలిగినవాడు, ధర్మానికి మారుపేరైనటువంటి వాడు. అటువంటి ధర్మరాజు గారు తన నలుగురు తమ్ములతోటి అత్యంత సుకుమారవతి మహా ఇల్లాలు మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవితో కలిసి అరణ్యవాసం చేస్తున్నాడు. ఆ అరణ్యవాసానికి కారణం ఎవరు? ఆ ద్రౌపదీదేవిని ఇక్కట్లపాలు చేసిన వాడెవరు? కానీ కపట స్వభావం. కాబట్టి మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. నిజానికి ధర్మరాజు గారికి నేను తమ్ముణ్ణి, మీరు నా దగ్గర ఆతిథ్యం తీసుకున్నారు. మీ వంటి మహాత్ములు రావడం, ఆతిథ్యం తీసుకోవడం ఎంత అదృష్టం! అది నాకొక్కడికి ఎందుకు దక్కాలి? కాబట్టి అది అవతల ధర్మరాజు గారు కూడా పొందాలి ఆ భాగ్యం. అయితే నాకు మీరివ్వలసినటువంటి వరం ఏమిటంటే, మీరు పాండవులు 5 అక్కడ ఉన్నటువంటి విప్రవర్గం అతిథులు అందరి భోజనం అయిపోయిన తరువాత ద్రౌపదీదేవి కూడా భోజనం పూర్తి చేసేసింది అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత అతిథిగా వెళ్ళాలి ధర్మరాజు గారికి. ఆ వెళ్ళేటప్పుడు మీతో పాటుగా కొన్ని వేల మంది శిష్యులతో కలిసి వెళ్ళి మా అన్నగారి ఆతిథ్యం కూడా మీరు తీసుకోవాలి. ఇది నా కోరిక, ఇది నాకు మీరు ఇవ్వలసిన వరం. అది పెద్ద వరం ఏమిటి? అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాలి. కాకపోతే నువ్వు ఒక సమయాన్ని విధించావు. నేను ఇప్పుడు వెళ్ళాలి అంటే పాండవులు 5 ఆహారం తినేసిన తరువాత
ద్రౌపదీదేవి కూడా తిన్న తర్వాత నేను అక్కడికి వెళ్ళాలి. ఎందుకు పెట్టాడు దుర్యోధనుడు నియమం అంటే, సూర్య భగవానుడు ఇచ్చినటువంటి అక్షయ పాత్రలో ఉన్నటువంటి పదార్థాన్ని అతిథులందరికీ ద్రౌపదీదేవి భోజన పరిసమాప్తం చెయ్యకముందు ఎంతసేపు పెట్టినా అందులోంచి అక్షయంగా పదార్థం వస్తూనే ఉంటుంది. కానీ అందరి భోజనం అయిపోయింది అని నిర్ధారించుకున్నాక ద్రౌపదీదేవి ఆహారాన్ని స్వీకరిస్తుంది. ఒకసారి ద్రౌపదీదేవి ఆహారాన్ని స్వీకరిస్తే ఇక మరునాటి వరకు అందులోంచి ఆహారం రాదు. కాబట్టి ద్రౌపదీదేవి భోజనం అయిపోయిన తరువాత దుర్వాసో మహర్షిని కొన్ని వేల మంది శిష్యులతో కలిసి వెళ్ళమన్నాడు. ఇప్పుడు వెడితే ధర్మరాజు గారు వారి భోజనం వేళ కాబట్టి మీరు స్నానం చేసి అనుష్ఠానం పూర్తి చేసుకుని రండి, మీ అందరికీ భోజనాలు వడ్డిస్తాను అనాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాడు? మహారాజు అయితే అంతఃపురంలో ఉంటే రాజ్య పరిపాలన చేస్తున్నవాడైతే చుట్టూ అనేక మంది పరివారం ఉంటారు కాబట్టి అనేకమైన సంభారములు ఉంటాయి కాబట్టి ఏ సమయంలో ఎంతమంది వచ్చినా అన్నం పెట్టాలి అనుకున్నప్పుడు తప్పకుండా అన్నం పెట్టగలుగుతాడు, దానికి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ సూర్య భగవానుడి చేత ప్రదానము చేయబడినటువంటి అక్షయ పాత్రని ఆధారం చేసుకుని అతిథులందరికీ అన్నం పెట్టడానికి అలవాటు పడినటువంటి ధర్మరాజు గారికి ఉన్న పరిమితి ఏమి అంటే, ద్రౌపదీదేవి అందులో ఉన్న అన్నాన్ని తిన్న తర్వాత ఇక అన్నం రాదు. అందుకని ఆ సమయంలో దుర్వాసో మహర్షిని పంపాడు. ఇచ్చిన వరం మేరకి ఆయన కూడా అటువంటి సమయానికే వచ్చాడు. ధర్మరాజు గారు సహజంగా దుర్వాసో మహర్షి ఆ సమయానికి వచ్చాడు అని తెలుసుకుని హడిలిపోయాడు. ఎలా భోజనానికి ఉండండి అనకుండా ఎలా ఉంటాడు ఆ సమయంలో వచ్చిన వాడిని? కాబట్టి కొద్దిగా సమయం తీసుకోవడం కోసం, అయ్యా మీరు వెళ్ళి నదీ తీరానికి వెళ్ళి చక్కగా స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని మీ అందరూ కూడా దేవతార్చనకి వచ్చి స్వీకరించండి అన్నాడు. అదృష్టం బాగుంటే, లేదయా మేము తినం, మా భోజనాలు అయిపోయాయి అని ఏమైనా అంటే భాగ్యం, అలాగే వచ్చేస్తామన్నాడా ఇరుకున పడి తీరుతాడు. కానీ ధర్మం అన్న మాట ఒకటి ఉంది కదా, పిలవకుండా ఉండడం ఎలా సాధ్యం అవుతుంది? ఆ సమయంలో వచ్చినప్పుడు తనకున్నది ఏదో ఒకటి పెట్టాలి, కనీసం ఈ లోపల పండో కాయ అన్నా సిద్ధం చేయాలి కదా. అందుకని మీ అందరూ భోజనానికి రావలసింది అన్నాడు. అలాగే వస్తాం, ఇప్పుడే నదీ తీరానికి వెళ్ళి అందరం స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని వచ్చేస్తాం, ఈ లోపల నువ్వు భోజనం ఏర్పాట్లు చేయమని వెళ్ళిపోయాడు దుర్వాసో మహర్షి. ఆయన వస్తే ఎంత ప్రమాదం! ఈ ఉన్న అరణ్యవాసానికి తోడు చేయవలసిన అజ్ఞాతవాసానికి తోడు దుర్వాసో మహర్షి ఇచ్చేటటువంటి శాపం ఎంత దూరం వరకు వెడుతుందో. అప్పుడు వడ్డించవలసినటువంటి కర్తవ్యం ఎవరిది? తన భర్త అతిథుల్ని ఆహ్వానించినప్పుడు ఆ అతిథులకు వడ్డించవలసినటువంటి కర్తవ్యం ఇంటి ఇల్లాలి మీద ఉంటుంది కదా. అంటే అటువంటి విపత్కర పరిస్థితిలో అనువుగాని సమయంలో ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? ఇంటి ఇల్లాలుగా ఆవిడ చెయ్యను అంటే దోషం, కానీ ఆవిడ చెయ్యడానికి అవకాశం ఎక్కడుంది? అయినా తన కర్తవ్యంలో దోషం వస్తుందేమో, భర్తగారన్న మాట ఇంటి ఇల్లాలుగా నిలబెట్టలేకపోతానేమో, అది ఆవిడ సౌశీల్యం. ధర్మరాజు గారి గౌరవం నిలబడాలి. ఆయన ఆహ్వానించాడు. దుర్వాసో మహర్షి ఎంతమందితో వచ్చినా తాను భోజనం సిద్ధం చెయ్యాలి. ఎలా చెయ్యాలి? అక్షయ పాత్ర దగ్గరికి వెళ్ళి చూసింది, అయిపోయింది. ఆ రోజుకి ద్రౌపదీదేవి భోజనం చేసింది కాబట్టి ఇంకా అందులోంచి ఏం వచ్చే అవకాశం లేదు. ఆమె ఏమి చెయ్యాలి అని ఆలోచించి, ఒకప్పుడు వస్త్రాపహరణ ఘట్టంలో తనని ఆదుకున్నటువంటి కృష్ణ పరమాత్మ ఈ విపత్కాలంలో కూడా ఆదుకుని తీరుతాడు అనేటటువంటి ప్రబల విశ్వాసంతో శ్రీకృష్ణ పరమాత్మని శరణాగతి చేసింది. శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటంటే, సమస్తమైనటువంటి ఉపాయములను వదిలిపెట్టేస్తారు. జ్ఞాన మార్గంలో నయితి 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 అంటూ విచారణ చేసి 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 చిట్ట చివర ఏ ప్రయోజనాన్ని చేరుతారో, శరణాగతి మార్గంలో ఉత్తర క్షణంలో అదే లక్ష్యానికి చేరుకుంటారు. ఎందువలన అంటే శరణాగతి చెయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు. శరణాగతి చాలా కష్టం. ఎందుకనంటే ఏదో నోటితో నేను శరణు వేడుకుంటున్నాను అనడం కాదు. ఎంత ఆపద కలిగినా
తాను ఇక తన వైపు నుంచి చెయ్యవలసినటువంటి ప్రయత్నాన్ని విరమించి 100కి 100 పాళ్ళు ఇక భగవంతుడి మీద ఆధారపడి నిలబడతాడు. అలా సంకల్ప పరిత్యాగం చేసి నిలబడగలగడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు. అందున ఆపద వచ్చినప్పుడు ఆపదలో తాను ఏ పరిష్కారాన్ని వెతకకుండా శరణాగతి చేయడం అంత తేలికగా ఉండదు. అందుకే రామకృష్ణ పరమహంస శరణాగతి అన్నది ఎంత కష్టమో చెప్పడానికి ఒక చిన్న ఉపాఖ్యానంలో చెప్పేవారు. వెనకటికి ఒక ఆయన నదీ తీరంలో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన మహాజ్ఞాని, తన గురించి తాను పట్టించుకోనివాడు, తన యొక్క బాహ్యాడంబరం ఏమి ఉండదు. ఆయన ఇప్పుడు భగవంతుని యందు రమిస్తూ ఉంటాడు. అటువంటి వాడు అటుగా వెడుతున్నాడు. ఆయన వేషం చూసినటువంటి కొంతమంది పిల్లలు అల్లరితనంతో ఆయన్ని రాళ్ళు వేసి కొట్టారు. ఆయన ఏమీ చెయ్యకుండా పరమేశ్వరుడున్నాడు, ఆయన కాపాడతాడని అన్ని ఉపాయములను విడిచిపెట్టి ఈశ్వరుణ్ణి మనసులో శరణాగతి చేసి నిలబడ్డాడు. అప్పుడు లక్ష్మీదేవితో క్రీడిస్తున్నాడు విష్ణువు. గబగబా పరిగెడుతున్నాడు. ఎక్కడికని అడిగింది ఆవిడ. ఫలానా నదీ తీరంలో ఒక మహానుభావుడు శరణాగతి చేసి ఉన్నాడు, నేను ఆదుకోవాలి. ఇంతలో వైకుంఠ ద్వారం దాకా వెళ్ళినవాడు మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చున్నాడు. ఏం వెళ్ళలేదంది ఆవిడ. ఆయన ఊరాయి విసిరాడు వాళ్ళ మీద. తన ఉపాయం తాను చూసుకుంటే దాన్ని శరణాగతి అనరు. అన్ని ఉపాయములను విడిచిపెట్టి నిలబడాలి. అది అంత తేలిక విషయం కాదు. భాగవతంలో గజేంద్ర మోక్షణం కానీ, రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణీదేవి రాసినటువంటి లేఖ కానీ, విభీషణుడు రామాయణంలో చేసినది కానీ ఇవన్నీ శరణాగతుల కోవలోకి వస్తాయి. అటువంటి శరణాగతి చేసింది ఆవిడ. కృష్ణ పరమాత్మని స్తోత్రం చేసింది. స్వామి, నువ్వు తప్ప ఆదుకోగలిగిన వాడు ఎవరు ఉంటాడు ఈ సమయంలో? అవతల భర్త గారికి ఇబ్బంది కలుగుతోంది. ఒక ఇల్లాలుగా నా ధర్మాన్ని నేను నెరవేర్చలేకపోతున్నాను. ఆయన ఆహ్వానించిన వారికి వండి పెట్టాలి అంటే అందులో ధర్మరాజు గారికి ఏం ప్రమేయం ఉండదా అంటే ధర్మరాజు గారికి ఉంటుంది. ఇంట్లో ఇల్లాలకున్న పరిమితులు ఆయన చూసుకోవద్దు. కానీ దుర్వాసో మహర్షిని చూసినటువంటి తత్తరపాటులో ఆయన కూడా ఆహ్వానం చేశాడు. ఆ తర్వాత ఏం చేయాలనుకున్నాడు? ఆహ్వానం చేసేశాడు. ఆయన వచ్చేస్తానన్నాడు. ఏం చెయ్యాలని శరణాగతి చేస్తే రుక్మిణీదేవితో అంతఃపురంలో క్రీడిస్తున్న కృష్ణ పరమాత్మ నేను ఉత్తరక్షణం ద్రౌపదీదేవిని ఆదుకోవడానికి వెళ్ళాలి అని బయలుదేరి అరణ్యంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరకు వచ్చాడు. తిన్నగా ద్రౌపది దగ్గరికి వెళ్ళి, చాలా ఆకలిగా ఉంది ద్రౌపది, తొందరగా అన్నం పెట్టన్నాడు. ఆవిడంది, నిన్ను పిలిచిందే ఆ సమస్యకి. ఇప్పుడు నువ్వు అన్నం పెట్టమంటే ఎక్కడి నుంచి పెడతాను? అక్షయ పాత్రలో ఏం లేదు. ఎందుకని అంటే నా భోజనం అయిపోయింది, అక్షయ పాత్రలో ఇప్పుడు పెట్టే అవకాశం లేదు. ఇప్పుడు హాస్యానికి వేళ కాదు, నువ్వు తొందరగా నాకు ఏదో ఒకటి పెట్టు అన్నా. నీకు తెలియనిది ఏముంది? ఏదో ఒకటి పెట్టు అంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి పెట్టను? ఆ పెట్టగలిగిన సమర్థత లేక కదా నిన్ను ప్రార్థన చేశాను. సరే, అక్షయ పాత్ర ఒకసారి ఇలా తీసుకురా, కడిగేశానంటున్నావుగా ఈ పూటకి, తీసుకురా. తీసుకొచ్చి ఓసారి జాగ్రత్తగా చూడు అక్షయ పాత్ర అంతా అన్నాడు. ఆమె కడిగినప్పుడు ఒక తోటకూర తాలూకా ముక్క, తోటకూర ఆకు యొక్క ముక్క అంచుకి అంటుకుని ఉండిపోయింది. మరి అంచు కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది కదూ, ఎంత ముక్క? ఇంత ముక్క అంటుకుని ఉంది. ఇదిగో ఇది ఉందిగా, చాలు అన్నాడు. అని ఆ తోటకూర ముక్క అక్షయపాత్రకి అంటుకున్నది ఏది ఉందో దాన్ని తీసుకుని నోట్లో వేసుకుని మింగాడు. మింగి ఆయన వెంటనే ఓ మాట అన్నాడు, అనేన హరిరీశ్వర విశ్వాత్మ ప్రియతాం దేవ అన్నాడు. యజ్ఞభోక్త అయినటువంటి శ్రీహరి ఈ తీసుకున్నటువంటి పదార్థము చేత తృప్తి చెందుతున్నాడు. యజ్ఞభోక్త అయిన శ్రీహరి తృప్తి చెందాడు కాబట్టి ఈ క్షణంలో సమస్త ప్రాణుల యొక్క కడుపు నిండుగాక, ఎవ్వరికి ఆకలి కలగకుండుగాక, సమస్త ప్రాణుల కడుపు నిండాలి, ఎవ్వరికి తినాలన్న ఆలోచన ఉండకూడదు, అంత కడుపు నిండుగా ఉండుగాక అని సంకల్పం చేశాడు. సమస్త ప్రాణుల యందు అంతర్యామిగా ఉండేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. వ్యాపకత్వం చేత ఆయనే ఉంటాడు. అటువంటి విష్ణువు ప్రీతి చెందాడు అనుకోండి, ఇక మిగిలినటువంటి వాళ్ళకి ఇబ్బంది ఎక్కడొస్తుంది? పద్మావతి పరిణయ ఘట్టంలో శుకబ్రహ్మని ఎలా కాపాడాడో అలా కాపాడాడు ధర్మరాజు గారు.
స్నానం చేసి దుర్వాసో మహర్షి శిష్యులు అందరూ బయటికి వచ్చి అనుష్ఠానం చేసుకున్నారు. ఇక అందరూ భోజనానికి వెళ్ళాలి. ఎవరో ఒక ఆయన అన్నాడు, మనందరం భోజనానికి బయలుదేరాలి కదా, ధర్మరాజు గారికి మాట ఇచ్చాం కదా భోజనానికి వస్తామని అన్నాడు. అంటే ఆ ఒక్క మాట అనకండి, ఇక్కడ వరకు అన్నరసం ఏమిటో తెలియదు. ఇప్పుడు భోజనం అంటే వెగటగా ఉంది, కడుపు చాలా నిండుగా ఉంది, ఒక మెతుకు తినలేం, ఒక గుటక తాగలేం, అందుకని ఈ పూటక భోజనం వద్దు అనగానే నారదుడి ఒళ్ళు జల్లుమంది. ఇత పూర్వం నేను ఒక ఏకాదశి వ్రతం విష్ణు భక్తుడైనటువంటి అంబరీషుడు చేసినప్పుడు అన్నం విషయంలో ఇలాగే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు సుదర్శన చక్రం నన్ను వెంట తరిమింది. ధర్మరాజు గారు గొప్ప కృష్ణభక్తుడు, మహాధర్మాత్ముడు, మన కోసమని అన్నం పచనం చేయించి ఉంటాడు. ఇప్పుడు మనం భోజనానికి వెళ్ళకపోతే, మనం కనపడకపోతే, ఇంత అన్నం వండించుకున్నాను దుర్వాసో మహర్షి రాలేదని కినుక వహిస్తే మళ్ళీ సుదర్శనం వస్తుంది. కాబట్టి ఎక్కడి వాళ్ళక్కడ దిక్కులు పట్టి వెళ్ళిపోండి, ఎవరిక్కడ ఉండకండి. అసలు ధర్మరాజు గారు భోజనానికి రమ్మని కబురు చేసేటప్పటికి సమాధానం చెప్పడానికి ఎవరు ఉండకూడదు. ఎవరి మానాన వాళ్ళు ఎవరికి ఏ దారి దొరికితే ఆ దారిని వెళ్ళిపోండి అంటాడు. దేనికంత భయం అంటే కడుపు నిండిపోయి అన్నం తినడానికి భయం, అది విచిత్రం. భయకృత్ భయనాశన. ఆయన తలుచుకుంటే ఏ భయాన్నైనా కల్పిస్తాడు, ఆయన తలుచుకుంటే ఏ భయాన్నైనా తీసేస్తాడు. కాబట్టి ఒకే కాలమునందు ధర్మరాజు గారికి ద్రౌపదీదేవికి కలిగినటువంటి భయాన్ని తీసేశాడు. అవతల దుర్వాసో మహర్షికి శిష్యులకి ఒక భయాన్ని కల్పించాడు. వాళ్ళందరూ దిక్కులు పట్టి వెళ్ళిపోయారు. అందరూ అలా వెళ్ళిపోయిన తర్వాత ఎంతసేపటికి భోజనానికి రాడేమిటి, పిలిచాం కదా, ఏదో మర్యాద అన్న మాట ఉంటుంది, కనీసం క్షమాపణ చెప్పడమో, కాయ పెట్టడమో, పండు ముక్క పెట్టడమో ఏదో చెయ్యాలి కదా. అసలు ఏమయ్యారు చూసి రమ్మని సోదరుణ్ణి పంపించాడు ధర్మరాజు గారు. ఎక్కడ దుర్వాసో మహర్షి కానీ శిష్యులు కానీ జాడలేదని వాళ్ళు తిరిగి వచ్చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఏ అర్ధరాత్రి వస్తే ఆయనకి అలవాటు అలా వస్తూ ఉంటాడు. మీరు మహాభారతంలోనే ఆదిపర్వంలో కుంతీదేవి సేవ చేసినప్పుడు ఆయన భోజనం వడ్డించే వేళకు వచ్చేవాడు కాదు. అసలు ఇక రాడనుకుని తలుపులేసుకు పడుకున్న తర్వాత అర్ధరాత్రి వచ్చి ఆకలేస్తోంది అన్నం పెట్టేవాడు. కృష్ణ పరమాత్మ అంతటి వాడితో పాయసం వండించుకుని నా ఒళ్ళంతా రాయి అన్నాడు. అందుకని ఆయన ఎప్పుడు ఏ వింత చేష్ట చేస్తాడో తెలియదు. కాబట్టి ఏ అర్ధరాత్రి వస్తే ఎలా, అప్పుడు ఎక్కడ పెడతాం అని బెంగ పెట్టుకుని కూర్చున్నారు పాండవులు, ద్రౌపదీదేవి. ఎవరూ పిలవవలసిన అవసరం లేకుండా వచ్చాడు కృష్ణ పరమాత్మ. వచ్చి ఒక మాట అన్నాడు ధర్మరాజు గారితో, ఓ ధర్మరాజా, ధర్మనిత్యాస్తు ఏకేచిత్ నతే సీదంతి కర్హిచిత్. ధర్మాన్ని నమ్ముకున్నవాడు, ధర్మాన్ని పట్టుకున్నవాడు, ధర్మాన్ని అనుష్ఠానం చేసేవాడు, ఆయన యొక్క అనుష్ఠాన శక్తిని నమ్మి ఆయన మాట వింటూ ఆజ్ఞని ఔదల దాల్చి వెంట ఉన్నటువంటి వాళ్ళు పాడైపోతే ఇక భగవంతుడన్నవాడు ఎందుకు? ధర్మమును నమ్ముకున్నవాడే పాడైపోతే, ధర్మాన్ని నమ్ముకున్నవాడికే రక్షణ లేకపోతే, ఆపద తీర్చబడకపోతే ఇక ధర్మమన్న మాటకి ఏమిటి ప్రయోజనం? ధర్మానుష్ఠానం వలన వచ్చే ప్రయోజనం ఏమిటి? కాబట్టి నన్ను నమ్ము. ఇక రాడు దుర్వాసుడు, ఇక రాడు దుర్వాసుని యొక్క శిష్యులు. నీ ఆపద ఇక్కడతో గడిచిపోయింది కాబట్టి నువ్వు హాయిగా సంతోషంగా ఉండు, ఇక ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కారణం ఏమిటని అడక్కు. దుర్వాసుడు వెళ్ళిపోయాడు, ఆయన శిష్యులు వెళ్ళిపోయాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క జోక్యం వలన బయటపడ్డారు కానీ నిజానికి లేకపోతే దుర్యోధనుడు కల్పించినటువంటి ఆపద వలన పాండవులు ఎంతో ఇబ్బందికి లోను కావలసి వచ్చేది. ఏ పని చేసినా కాపట్యమే, ఏ పని చేసినా కుట్రే, ఏ పని చేసినా కుతంత్రమే. ఎప్పుడు ఏకైక లక్ష్యం ఏమిటంటే పాండవులు పాడైపోవాలి. పాండవులు పాడైపోయేటట్టుగా చూడటం కోసం ఆయన ఎంతకైనా తెగిస్తాడు, ఎంత కుట్రైనా చేస్తూ ఉంటాడు. కానీ ప్రతి క్షణం వాళ్ళని కాపాడుతున్నది ఏది అంటే వాళ్ళు అనుష్ఠించినటువంటి ధర్మం. విపత్కర పరిస్థితులలో కూడా భగవంతుణ్ణి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి వాళ్ళని కష్టం నుంచి ఉద్ధరించింది. అందుకే నేను
నమ్మినటువంటి మాట, పెద్దలు చెప్పే మాట తరచుగా ఒక మాట అంటుంటారు. వాంగ్మయం యొక్క సారమంతా కలిపి 2 అక్షరాలు ధర్మం. రామాయణం చెప్పినా, భారతం చెప్పినా, భాగవతం చెప్పినా, వేదం చెప్పినా ఏం చెప్తుంది అంటే ధర్మాన్ని పట్టుకోండి. అందుకే ఒకటి గమనించండి, జ్ఞానం అనేటటువంటిది కేవలముగా హఠాత్తుగా వచ్చేది కాదు. ఎన్ని విన్నా, ఎన్ని తెలిసున్నట్టు అనిపించినా జ్ఞానము తక్కున రాదు. జ్ఞానము రావాలి అంటే మొట్టమొదట సదాచారం ఉండాలి. ఆచార ప్రభవో ధర్మ అంటుంది వేదం. ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆచారమే. సదాచారము, దురాచారము అని 2 మాటలు ఉంటాయి. సదాచారము అంటే ధార్మికంగా బ్రతకడం, దురాచారము అంటే ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మాన్ని పట్టుకోవడం. ఎవడు ధర్మానుష్ఠాన తత్పరుడై ఉన్నాడో వాడి జీవితమే పండుతుంది. వాడు రాటుకి పోటుకి గురైన వాడు కష్టాన్ని ఓర్చి నిలబడగలిగితే, ధర్మ మార్గాన్ని వదిలిపెట్టేయకుండా ఉండగలిగితే వాడి జీవితం ఆదర్శప్రాయమవుతుంది. వాడు ఏదో ఒకనాడు శుభవార్త వింటాడు, సంతోషాన్ని పొందుతాడు. కళ్యాణీ బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమ ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ. ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడైపోవడం అనేటటువంటి మాట లోకంలో ఉండదు. తాత్కాలికమైనటువంటి ఒడిదుడుకులుంటాయేమో, కానీ శాశ్వత పరిష్కారము ధర్మము నుండి ఉత్పన్నమవుతుంది. ఈ ప్రత్యేకమైన ఘట్టంలో ఋషులు చెప్పడం కాదు, ఎవరో చెప్పడం కాదు, పరిపూర్ణావతారమైనటువంటి పరమాత్మ లోకానికి ధర్మరాజుని అడ్డుపెట్టి అభయం ఇచ్చాడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడైపోవడం అనేటటువంటి మాట ఉండనే ఉండదు. ధర్మ నిత్యాస్తు ఏకేచిత్ నతే సీదంతి కర్హిచిత్. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎప్పుడూ కూడా అభ్యున్నతిని పొందుతూనే ఉంటాడు. కాబట్టి అటువంటి ధర్మమునందు పూనికని పొంది ఉండడం, ఓర్పుని పొంది ఉండడం, ధర్మానుష్ఠానం చెయ్యడం ఎంత అవసరమో, ఆ ధర్మము మనిషిని ఎంత ఉద్ధరణ చేస్తుందో మహాభారతంలో ధర్మరాజు గారి విషయంలో వచ్చినటువంటి ఈ ఆపద మనకి స్పష్టంగా నిరూపణం చేస్తుంది. కాబట్టి ఈ విధంగా కొంతకాలం జరిగిపోయింది. కౌరవుల యొక్క లక్ష్యం ఏమిటి? పాండవులు బాధపడుతున్నారా లేదా, పాండవులు బాధపడుతున్నారా లేదా అని తెలుసుకోవాలనుకుంటారు. వాళ్ళు పాండవులు బాధపడాలని కోరుకుంటుంటారు, అరణ్యంలో ఉన్నారు కాబట్టి. కానీ యథార్థానికి పాండవులు బాధపడుతున్నారా? అర్జునుడు దివ్యాస్త్ర సంపన్నుడయ్యాడు. ధర్మరాజు గారు ఎందరో మహాత్ముల్ని సేవించాడు, ఎన్నో విషయములను విన్నాడు, ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ధర్మాన్ని అంత కష్టంలో విడిచిపెట్టకుండా ఆచరణ చేస్తూనే ఉన్నాడు. తాను ఎన్ని ప్రయత్నములు చేసినా ధర్మరాజు గారి యొక్క ధర్మానుష్ఠాన శక్తి ముందు నిలబడలేక బొమ్మైపోతున్నాయి. ఇది సహజంగా బాధగా ఉంటుంది లోపల. పైకి మాత్రం డాంబికం, మనం చాలా సంతోషంగా ఉన్నాం, మనం ఇంత రాజ్య పరిపాలన చేస్తున్నాం. పాండవులు రాజ్యభ్రష్టులై అరణ్యంలో తిరుగుతున్నారు. అక్కడతో ఊరుకుంటే కథ ఇంకొకలా ఉండేది. కానీ వాళ్ళు రాజ్యభ్రష్టులై ఉన్నారు కాబట్టి, భోగములకు దూరంగా ఉన్నారు కాబట్టి, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పొందుతున్నటువంటి భోగాలు, మన దగ్గరే ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ఒకసారి ప్రకటనం చేస్తే వాళ్ళందరూ బాధపడతారు. పాండవులు బాధపడడం ఒకటే కాదు దుర్యోధనుడికి కావలసింది. తాను వెళ్ళేటప్పుడు తన అంతఃపుర కాంతల్ని తీసుకెళ్ళాలి. ఆ అంతఃపుర కాంతలందరూ అనేక మంది దాసీ జనంతో వెళ్ళాలి. వాళ్ళు ఒంటి నిండా బంగారు నగలు ధరించాలి, రథాలలో రావాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నృత్యం మొదలైనవన్నీ చూడాలి. వాళ్ళు అరణ్యంలో ఎన్నో భోగాలు అనుభవించాలి. అనుభవించి తిరిగి వచ్చేస్తే అది చూసి ద్రౌపదీదేవి బాధపడాలి. ఆ కౌరవుల భార్యలు చూడండి ఎంత హాయిగా ఉన్నారో, నేను ఈ 5గురిని కట్టుకుని ఏమయ్యాను, ఏం పొందాను అని ఆమె మనసు వ్యాకులత చెందాలి, ఆమె కన్నీరు పెట్టాలి, పాండవులు బాధపడాలి. అలా బాధపడాలి అంటే వాళ్ళ ముందే మన ఐశ్వర్యాన్ని ప్రదర్శించాలి. అంతకన్నా కుచ్చితమైనటువంటి ఆలోచన లోకంలో ఏముంటుంది?
కాబట్టి ఈ ఆలోచన నెరవేరాలి అంటే ప్రతిబంధకం ఎవరు అంటే ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు పాండవుల మీద ప్రేమతో కాదు వద్దండం, దెబ్బతిన్న పెద్ద పులులు పాండవులు. వాళ్ళ దగ్గరికి దుర్యోధనాదులు వెళ్ళి ఇటువంటి ఘోషయాత్ర చేస్తే, వాళ్ళ ఐశ్వర్య ప్రకటనం చేస్తే పాండవులు ఆగ్రహించారనుకోండి, వాళ్ళు దివ్యాస్త్ర సంపన్నులు, ఈ కౌరవులు ఏమైపోతారో అది ఆయనకి భయం. అందుకని వెళ్ళవద్దంటాడు. ఏదో ఒక సాకు కావాలి వెళ్ళడానికి, ఏదో ఒక నెపం కావాలి. దాన్ని ధృతరాష్ట్రుడు కూడా కాదు అనలేనంత బలమైన నెపాన్ని సృష్టించాలి. బాగా ఆలోచించమని కర్ణుడికి శకునికి ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ రోజు రాత్రంతా ఆలోచించి మరునాడు వచ్చి దుర్యోధనుడితో ఇద్దరూ ఒకే మాట చెప్పారు, మాకు రాత్రి ఇదే ఆలోచన వచ్చింది. మనం ఒక పని చేద్దాం, అరణ్యంలో ద్వైతవనంలో ఈ దుర్యోధనుడికి సంబంధించినటువంటి అపారమైన గోసంపద ఉంది. ఎన్నో గోవులు అక్కడ ఉన్నాయి. గోవుల్ని రక్షించడం అనేటటువంటిది ప్రధాన కర్తవ్యం. గోరక్షణము, గోసేవ పరమాద్భుతమైనటువంటి ఫలితములను ఇస్తాయి. కాబట్టి ఆ గోరక్షణ చెయ్యడానికి అక్కడ కొంతమంది రక్షకుల బృందం ఉంది. అందులో ఒకరిని ఇక్కడికి పిలిపిద్దాం, ఆయన ఏం మాట్లాడాలో మనమే శిక్షణనిద్దాం అని సమంగుడు అనబడేటటువంటి ఒక ఆయన్ని పిలిపించి ఆయనకి కొంత శిక్షణనిచ్చారు. ఆయన ఏదో ధృతరాష్ట్ర దర్శనం కోసం వచ్చాడు అని చెప్పి ధృతరాష్ట్రుడికి చెప్పి ఈ సమంగుడిని ధృతరాష్ట్రుడి దగ్గర ప్రవేశపెట్టారు. ఆయన అన్నాడు, ఇంతకాలం నుంచి ద్వైతవనంలో కొన్ని వేలగా ఉన్నటువంటి మీ ఆవుల మందలు దినదినాభివృద్ధి చెంది సంతోషంగా అక్కడ పసరిక తింటూ నీళ్లు తాగుతూ వృద్ధిలోకి వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో ద్వైతవనంలో క్రూర మృగాలు పెరిగిపోయాయి. ఆ క్రూర మృగముల యొక్క బారిన పడినటువంటి గోసంపద క్షీణిస్తోంది, వాటికి ఆపద కలుగుతోంది. నిజానికి అక్కడ పాండవులు ఉండగా ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుందా? గోసంపద నశిస్తే, గోవులకు హాని కలిగితే చూస్తూ ఊరుకుంటాడా ధర్మరాజు గారు? పైగా ధర్మరాజు గారు ఉన్న చోట అటువంటిది జరగడానికి వీలే లేదు. కాబట్టి అక్కడ గోసంపద క్షీణించిపోతోంది. మీ కుమారుల్ని పంపిస్తే వాళ్ళు వచ్చి క్రూర మృగాల్ని వేటాడి గోవుల్ని కాపాడతారు. అనగానే ధృతరాష్ట్రుడి దృష్టి ఎంతవరకు వెళ్ళింది అంటే, గోవుల్ని కాపాడడం అవశ్య కర్తవ్యం, గోవులకు హాని జరగకూడదు, గోవులు అలా నిష్కారణంగా మరణించకూడదు. కాబట్టి ఆ గోవుల్ని కాపాడడానికి ఉత్తర క్షణం పరిపాలకులు జోక్యం చేసుకోవలసింది. కాబట్టి దుర్యోధన, నువ్వు కోరుకున్నట్టుగానే వెళ్ళు, కానీ అక్కడ పాండవులు ఉన్నారు, వాళ్ళు అగ్ని సమానులు, దివ్యమైనటువంటి అస్త్రములను పొందారు. ఒకప్పుడు దేవతానుగ్రహంతో అస్త్రములను సంపాదించకముందే అర్జునుడు మిగిలిన రాజులందరినీ ఓడించాడు. ఇప్పుడు దిక్పాలుల యొక్క అనుగ్రహాన్ని, శివానుగ్రహాన్ని, ఇంద్రానుగ్రహాన్ని పొందాడు. అపారమైన అస్త్ర సంపద ఉంది. అటువంటి పాండవుల జోలికి వెళ్ళకండి. ఎంత తొందరగా వెడతారో అంత తొందరగా కార్యాన్ని చక్కపెట్టుకుని వెనక్కి వచ్చేసేయండి. అంటే ఎటు అరణ్యానికి ఎడుతున్నాం కాబట్టి అన్ని రంగురంగుల గోవులు కనపడతాయి కాబట్టి అది సంతోషకారకంగా ఉంటుంది. కాబట్టి రాణివాసపు స్త్రీలను కూడా తీసుకుని వెడతాం. సరే, తొందరగా వెళ్ళి తొందరగా రండి అని నియమం విధించాడు. కానీ ఆయనకి మనసులో ఒక అనుమానం ఉంది. మీరు అక్కడికి వెళ్ళిన తరువాత స్త్రీలతో కూడా వెడుతున్నారు, వెళ్ళిన తరువాత మీరు నిష్కారణంగా పాండవుల జోలికి వెడితే మాత్రం ఉపద్రవం వస్తుంది, వెళ్ళవద్దు అంటే శకుని ధృతరాష్ట్రుడిని నమ్మించాడు. ఏమని నమ్మించాడంటే, చిత్రం ఏమిటంటే ధర్మరాజు గారి యొక్క ధర్మ నిష్టని శత్రువులు కూడా నమ్ముతారు. లోకంలో మిత్రుడు నమ్మడం పెద్ద గొప్ప విషయం కాదు. ఓ మిత్రుడు ఉన్నాడు అనుకోండి, నా మిత్రుడు అటువంటి వాడు కాడు, ఆయన అటువంటి పని చేస్తాడంటే నేను నమ్మను అని అన్నాడు అనుకోండి, అది పెద్ద విశేషం కాదు. కానీ శత్రువులు కూడా మేము ఆయన మీద ఆరోపణ చేయడానికి అలా అంటాం, కానీ ఆయన అటువంటి వ్యక్తి అని మేము కూడా నమ్మం అన్నారనుకోండి, అది శీలవైభవం, అది గీటురై, అది సామాన్యమైన విషయం కాదు. త్రికరణ శుద్ధిగా చెప్పవలసి వస్తే శత్రువులు కూడా ధర్మరాజు గారి యొక్క సహనాన్ని ప్రశ్నించారు. ఆయన ధర్మాన్ని వదిలిపెట్టి కౌరవుల జోలికి వెళ్ళి వాళ్ళని చంపి రాజ్యాన్ని కబళిస్తాడు అంటే దాన్ని శకుని కూడా ఒప్పుకోడు. అంటే ధర్మరాజు గారి యొక్క శీల వైభవానికి
ఆయన యొక్క ధర్మానుష్ఠాన రక్తికి ఇంకా అంతకన్నా ప్రబల తార్కాణం ఏం కావాలి? అందుకే శకుని ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, పాలిత విక్రమోన్నతులు పండుతనూజులు వారికి అప్రియం బేలయునర్తుమే మధిప ఏమటు చేసితిమేనియున్ ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే తమ్ములేల తచ్చీలమతిక్రమింతురు ఇది సిద్ధము నమ్ముము నెమ్మనంబునన్. ధృతరాష్ట్ర మహారాజా, నిజం చెప్పన, మా విషయంలో మా మీద మాకే నమ్మకం లేదు. మేము కుదురుగా ఉంటాం, మేము పాండవుల జోలికి వెళ్ళాం, మేము వాళ్ళని మనం, వాళ్ళు బాధపడేటట్టుగా ప్రవర్తించాం అని మేము ఏం చెప్పినా అబద్ధాలు అవ్వచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, పాలిత విక్రమోన్నతులు పండుతనూజులు, క్రమశిక్షణ కలిగినటువంటి విక్రమం ఉన్నవారు. అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళ దగ్గర అస్త్రాలు ఉన్నాయి కదా అని, వాళ్ళ దగ్గర శక్తి ఉంది కదా అని నిష్కారణంగా దాన్ని ఉపయోగించరు, వివేకంతో ఉపయోగిస్తారు. సమయములు పాటించకుండా మనసులో బాధ పెట్టిన వారు దొరికారని చెప్పి వాళ్ళు ఏ ఆపద కల్పించరు. ఎంత బలమున్నా వాళ్ళు గీత దాటడం అంత తేలిక కాదు, అంత క్రమశిక్షణ కలిగినటువంటి వాడు. పైగా వారికి అప్రియం బెలమునుర్తుమే మధిప, అసలు వాళ్ళకి మేము అప్రియం ఎందుకు చేస్తాం? ఏమటు చేసి తిమేనియున్, వాడి మీద వాడికి మాత్రం నమ్మకం లేదు. ఒకవేళ మేము అలా చేశామనుకో, ఏదో చేయకూడని పని చేస్తాం, చేసిన ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే, ఇది ధర్మరాజు గారి మీద ఉన్న నమ్మకం. ఎవరికి? ధృతరాష్ట్రుడికి, శకునికి, దుర్యోధనుడికి, వీళ్ళందరికీ కూడా నమ్మకం అది. అంటే ఎంత రాటు పోటు రానివ్వండి, ఎంత బాధ పెట్టిన వాడు ఎదురుగుండా రానివ్వండి, ఆయన ధర్మం తప్పడం. ఎందుకనంటే లోకంలో వాచా వేదాంతము, అనుష్ఠాన వేదాంతము అని రెండు ఉంటాయి. ధర్మం తెలిసి ఉండడం, లేదా ధర్మం గురించి ప్రసంగాలు చేయడం చేసేవాళ్ళు ఉంటారు నాబోటిగాళ్ళు. ప్రసంగం చేయడం వేరు, ధర్మం గురించి మాట్లాడడం వేరు. ధర్మాన్ని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని ఏది ఏమైపోని నేను ధర్మాన్ని విడిచిపెట్టను అని ధర్మాన్ని పాటించేవాళ్ళు, ధర్మాన్ని ఆచరించేవాళ్ళు వేరు. ధర్మరాజు గారు కేవలము ధర్మాన్ని నోటితో చెప్పేటటువంటి వ్యక్తి కాదు, ప్రాణం పోయినా ఆయన ధర్మాన్ని అనుష్ఠిస్తాడు. కాదు కదా, అంత అనుష్ఠించిన వాడు కూడా దేవతలే ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగితే ఆ సమయంలో కూడా నా రాజ్యం నాకు దక్కేట్టుగా చూడమని ధర్మరాజు అడగడు. అది ధర్మరాజు గొప్పతనం. అంతకన్నా నిజానికి ఆయన మనసులో కోరిక ఏముంటుందో తెలుసా? ఎంత కష్టం రానివ్వండి, ఏ సుఖం రానివ్వండి, నా మనసు ధర్మం తప్పకుండా నిలబడేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని అడుగుతాడు. అది ధర్మరాజు యొక్క వ్యక్తిత్వం, అది ఈ దేశం యొక్క గొప్పతనం. ధర్మో రక్షతి రక్షిత, ధర్మం గురించి పాటుపడడం, ధర్మాన్ని పట్టుకోవడం ఈ జాతి యొక్క వైశిష్ట్యం. అందుకు మహాభారతంలో ధర్మరాజు గారు అంటే అంత గౌరవించి మాట్లాడడం, ఆయన పేరు చెప్తే ప్రకృతి పులకించిపోతుంది, దేవతానుగ్రహం కలుగుతుంది అనడానికి కారణం అదే. అటువంటి ధర్మరాజు గారు కాబట్టి ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే, 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తామన్నవాడు మేము ఎదురుగుండా కనబడి తప్పు చేసినా మమ్మల్ని శిక్షించి మమ్మల్ని చంపి రాజ్యం తీసుకునే ప్రయత్నం చేయడు. అసలు అటువంటి భావనే మనసులోకి రానివ్వడు, అంత అనుష్ఠాన వేదాంతి. కాబట్టి తమ్ములేల తచ్చీలమతిక్రమింతురు. ఇక్కడ ఉన్న తేడా ఏమిటంటే ధర్మరాజు గారు ఎంత ధర్మాత్ముడో భీమార్జునుడు కల సహదేవులు అంత ధర్మాత్ములని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. ఈ మాట నేను నిష్పక్షపాతంగా చెప్తున్నాను. భారతాన్ని మీరు పరిశీలనం చేస్తే, అందుకే స్వర్గారోహణ పర్వం దాకా వెళ్ళేటప్పటికీ ధర్మరాజు గారు ఒక్కడే శరీరంతో వెళ్ళాడు, మిగిలిన వాళ్ళు మార్గమధ్యంలో ఏదో ఒక లోపానికి పడిపోయారు. ఏ లోపానికి పడ్డారో కూడా ధర్మరాజు గారే చెప్పారు. అంటే ధర్మరాజు గారికి ధర్మం మీద ఉన్నంత పరిపూర్ణమైన విశ్వాసం మిగిలిన వాళ్ళకి కూడా ఉంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఏదైనా ఒక సందర్భం వచ్చిందనుకోండి, అవకాశం ఒకటి వచ్చిందనుకోండి, ఎప్పుడైనా ధర్మరాజు గారు ధర్మానికి కట్టుబడి మాట్లాడతారు. తమ్ముళ్ళప్పుడు ఈ ధర్మాన్ని వదిలిపెట్టి ఉంటే బాగుండేదని మాట్లాడతారు.
మీకు నేను అటువంటి ప్రబల సాక్ష్యాలు కూడా తర్వాత చూపిస్తాను. ఇవాళ ఈ మాట అన్నాను కాబట్టి మీకు ఎప్పుడో అప్పుడు అటువంటి సాక్ష్యాన్ని ప్రవేశపెడతాను. అందుకే భీమార్జునునకుల సహదేవులు పరిపూర్ణంగా ఎంత కష్టంలో ఉన్నా ధర్మాన్ని నమ్ముతారు ధర్మరాజు గారిలా అని చెప్పడం కుదరదు. కానీ ధర్మరాజు మాత్రం అనుష్ఠాన వేదాంతి, ఆయన తప్పడం. అందుకే తమ్ముళ్లకున్న పెద్ద గౌరవం అది. ఇంత ధర్మాత్ముడు కదా, ఈయన వెనక ఉండకుండా ఈయన్ని దాటితే మన బ్రతుకులు ఉండవు, ఆయన వెనక వెళ్ళవలసింది. అందుకే వాళ్ళు ధర్మజుడిని దాటరు. నిజంగా చెప్పాలంటే పరాక్రమంలో కానీ విలువిద్యలో కానీ భీముడు అర్జునుడు ధర్మరాజు గారి కన్నా గొప్పవారు. అయినా వాళ్ళిద్దరూ రక్షింపబడ్డారు, ఇంకా ఇంకా ఎదిగారు అంటే ముందు ధర్మం ఉంది, దాన్ని వాళ్ళు అనుసరించారు, ధర్మం వెనక వెళ్ళారు. వాళ్ళ గొప్పతనం ఎక్కడుందంటే అంత పటిమ కలిగిన వారైనా ధర్మానుష్ఠాన తత్పరుడైన అన్నగారి మాటకి కట్టుబడ్డారు. అది కూడా అంత తేలిక కాదుగా. ఒకళ్ళకి వశపడడం జీవితంలో అంత తేలిక విషయం కాదు. నేనెందుకు వినాలండి ఆయన మాట అంటాడు. అంతా బాగున్నప్పుడు వింటే గొప్పే ఉందండి. ఇప్పుడు మా బాబే, మా అమ్మే, మా నాన్నే అన్నంతకాలం వింటారు. గీటురా ఎప్పుడంటే తప్పెత్తి చూపించినప్పుడు, విమర్శించినప్పుడు, కఠినంగా శాసించి మాట్లాడినప్పుడు ఆయన తప్ప అలా మాట్లాడడానికి మాకు అధికారి ఎవరు? ఆయనకే ఉందా అధికారం? అలా మాట్లాడడానికి అర్హత ఆయన అలా మా పట్ల మాట్లాడారంటే ఆయన మా యందు ఎంత వాత్సల్యం లేకపోతే మమ్మల్ని అలా శాసించారు. కాబట్టి ఆయన అలా మమ్మల్ని శాసించడం, ఆయన మాకు అలా చూపుడు వేలు చూపించడం మా జీవితంలో అదృష్టం. అంటే ఆయనకి మా మీద అంత పరివేదన ఉంది, మేము బాగుండాలని. అది ఎప్పటికీ ఇలాగే కొనసాగుగాక అన్నవాడెవరో వాడు ధన్యాత్ముడు. తప్ప అన్నీ బాగున్నంతకాలం, చక్కగా పొగుడుతున్నంతకాలం వెనకాతల ఉండి ఏదైనా తేడా వచ్చిందనుకోండి, కొద్దిగా ఏదైనా ఓ మాట అన్నారనుకోండి, ఆ తెరి నువ్వెంత అని పక్కకెళ్ళిపోతే అప్పుడు ఎలా వశపడినట్లు? ఆ వశపడడం కూడా అంత తేలిక విషయం కాదు. మీరు భారతాన్ని పరిశీలిస్తే భీమార్జునులకుల సహదేవులకున్న గొప్పతనం అక్కడ. వాళ్ళు వశపడతారు ధర్మరాజు గారికి. వాళ్ళు ధర్మమునంతంత విశ్వాసం ఉన్నవారా కాదా పక్కన పెట్టండి, కానీ అనుష్ఠాన వేదాంతి అయిన ధర్మజుడికి కట్టుబడ్డం అన్యాపదేశంగా ధర్మానికి కట్టుబడిపోవడమే, ధర్మంలో వెళ్ళడమే. అందుకే వాళ్ళకి అపజయం కలిగే అవకాశం లేదు. ముందు ధర్మం ఉండి నడిపిస్తోంది వాళ్ళకి. అదే పాండురాజు గారు కోరుకున్నాడు జీవితంలో, అది కూడా ధర్మవైభవమే. కాబట్టి శకునంతటి వాడి మాట అంటున్నాడు, తమ్ములేల తచ్చీలమతిక్రమింతురు. ధర్మరాజు గారు ఎదుట నిలబడి ఉండగా ఓ గీత గీస్తే దాటడమే తమ్ముళ్ళు. ఎంత శక్తి ఉన్నవాళ్ళైనా కోపం వచ్చి మా మీదకి వస్తే ఎవరు రావాలి? భీమార్జనులు రావాలి. భీమార్జనులు రావాలంటే ఎవరి కనుసైగ దాటాలి? ధర్మరాజు గారిని దాటాలి. ధర్మరాజు గారిని దాటడమే. ఆయన అనుమతిస్తాడా? ఇవ్వడు. మేమంటావా? ఆ నమ్మకం ఏం లేదు. అది ఒక ప్రబల శత్రువు చెప్తున్న మాట ధర్మరాజు గారి విషయంలో. రామాయణంలో మారీచుడు అన్నాడు ఇలా రాముణ్ణి, రామో విగ్రహవాం ధర్మ సాధు సత్య పరాక్రమ అన్నాడు. ఎవరు? మారీచుడు ఒక రాక్షసుడు, రాముడంటే రాశీభూతమైన ధర్మం అన్నాడు. భారతంలో ఎప్పుడూ పాండవుల పతనం కోరుకునేటటువంటి శకుని ధర్మరాజు గారి గురించి ఇలా మాట్లాడాడు. అంటే త్రికరణ శుద్ధిగా మాట్లాడవలసి వస్తే శత్రువులు కూడా ధర్మరాజు గారి యొక్క ధర్మనిష్టని ప్రశ్నించారు. అరణ్యంలో ఉన్నాడు కదా, ఎవడు చూసొచ్చాడు? అనలీరు. ఆయన ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఆయన ధర్మాన్ని తప్పడం, అది ఆయన గొప్ప. మేమా గీత దాటినా తప్పు చేసినా ఆయన ఊర్మి పడతాడు. ఊర్మి పట్టడం కాదు, వశపడిన తమ్ముళ్ళు ఆయన్ని దాటారు. కాబట్టి ఇబ్బంది ఎందుకు వస్తుంది ధృతరాష్ట్ర మహారాజా? అది సిద్ధము నమ్ముము నెమ్మనమ్మునన్ అంతే జరుగుతుంది తప్ప మేము ఒక్క నాటికి వాళ్ళ జోలికి వెళ్ళాం అని మాట ఇవ్వగలరా శకుని? ఇవ్వలేడు. కానీ వాళ్ళు మా జోలికి రారు అని మాత్రం తను మాటిస్తున్నాడు. అంటే నిజంగా భారతంలో ఇంకా ఇంతకన్నా ధర్మరాజు గారి గొప్పతనానికి తార్కాణం ఏముంటుంది?
సరే, అందరూ ఘోషయాత్రకు బయలుదేరారు, వెళ్ళారు. అబ్బో, ఎన్నో రంగుల ఆవులు కనబడ్డాయి. అవన్నీ చూశారు, సంతోషించారు. ఆ గోవుల్ని రక్షించేటటువంటి వారిని పిలిచారు, వాళ్ళతో మాట్లాడారు. నిజంగా వాటికి ఆపద ఏముంది? అక్కడ ధర్మరాజు పాండవులు అందరూ ఉండగా గోవులకు ఆపద వస్తుందా? ఒక్కనాటికి రాదు. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆడించిన నాటకమేగా. వాళ్ళకి కావలసింది ఘోషయాత్ర. ఏదో ఓ రోజు అలా తిరిగారు, కాసేపు వేటాడారు. పాండవులు ఎక్కడున్నారు? అది కావాలి ప్రధానం. అంటే వాళ్ళు ఒక సరస్సు ఒడ్డున ఉన్నారు. అక్కడ ధర్మరాజు గారు సజ్జస్కందము అనబడేటటువంటి యజ్ఞం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ సజ్జస్కందము అనబడేటటువంటి యజ్ఞానికి ఉన్న విశేషం ఏమి అంటే, అది అరణ్యంలో దొరికేటటువంటి శాకములు, పళ్ళు, వాటితో చేస్తారు. సాధారణంగా ఏదో ఆవు నెయ్యి, హవిస్సు ఇవి కదా వాడతారు. కానీ అరణ్యంలో దొరికేటటువంటి పళ్ళు, అరణ్యంలో దొరికేటటువంటి శాకములు, వీటితో యజ్ఞం చేస్తారు. అంటే మీరు ఒకటి గమనించండి, ధర్మరాజు గారికి ఉన్న లక్షణం ఏమిటంటే, ఏది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో దాన్ని తాను అనుభవించడం కన్నా దేవతలకి అందించడానికి ప్రయత్నిస్తాడు. అలా యజ్ఞం ద్వారా ఇస్తే ఏమవుతుంది అంటే, తిరుగులేని ఫలితములు కలుగుతాయి. ఒకటి, యక్షప్రశ్నల్లో దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన వస్తుంది. తిరుగులేని ఫలితము కలుగుతుంది ఒకటి. రెండు, లోకమంతా కూడా శాంతి పొందుతుంది. తాను ఒక్కడే కాదు, యజ్ఞయాగాదులు వర్షమునకు కారణము. వర్షము లోకశాంతికి కారణం. అందరికీ అన్నం దేని వలన వస్తుంది అంటే కేవలము దీని వలనే వస్తుంది. అందుకే మనకి అందరూ బ్రతకడానికి కారణమైనవి దేని నుండి వస్తాయి అంటే, ఎప్పుడూ కలవడానికి అవకాశం లేని ఏ రెండు ఉన్నాయో ఆ రెండింటి వల్ల అన్నం వస్తుంది. ఏ రెండు కలవో? భూమ్యాకాశములు కలవో. కలవని భూమ్యాకాశములలో ఆకాశము నుండి నీరు, భూమి నుండి సారము కలిసి అన్నం అవుతుంది. దాంపత్యంలో దీనికి సంబంధించిన మంత్రాన్ని అన్వయం చేస్తారు. దేంటి? గోత్రాభివృద్ధికి. ఆమె భూమి, నువ్వు ఆకాశము కలిసి తామరతంపరగా వంశము వర్ధిల్లుగాక అని. కాబట్టి ధర్మ ప్రజాసిద్ధ్యర్థం అని. అటువంటి లోకశాంతి కొరకు అవసరమైనటువంటి వర్షమునకు కారణము యజ్ఞము. ఆయన ఇప్పుడు రాజా, ఆయనకు అవసరమా లోకశాంతి గురించి చూడడం? అంటే నేను ఇవాళ రాజునా కాదా అది కాదు ధర్మరాజు గారికి. ధర్మరాజు గారు మనసులో ఎప్పుడూ ఏం కోరుతుంటాడంటే అందరి మేలు కోరుతుంటాడు. అందరి మేలు అన్నప్పుడు అందులో దుర్యోధనాదుల మేలు కూడా ఉంటుంది తప్ప వాళ్ళు పాడైపోవాలని కోరడు. అందుకు అజాత శత్రువు అయ్యాడు. ఆయన మీద శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారేమో, ఆయన ఎవరి మీద శత్రుత్వం పెట్టుకోడు. ఆయన అలా శత్రుభావనలు చెయ్యడు. అందుకే అజాత శత్రువు. అసలు అటువంటి వ్యక్తి ఎక్కడుంటాడండి? అది పాత్ర కాదు, కాల్పనిక సాహిత్యం కాదు, అందులో ఏదో కల్పింపబడిన వ్యక్తి కాడు ధర్మరాజు గారు. ధర్మరాజు గారు యథార్థంగా వ్యక్తి, యథార్థంగా జరిగింది భారతం. అయినప్పుడు అటువంటి మహాపురుషులు పుట్టినటువంటి గడ్డ, ఎటువంటి భారతదేశం, అటువంటి దేశంలో పుట్టాము అని చెప్పుకోవడానికి, ఈ దేశపు గాలి పీల్చి, ఈ దేశపు అన్నం తిని, ఈ దేశపు నీళ్లు తాగి, ఈ దేశ పౌరుడిగా బ్రతుకుతున్నాం అనిపించుకోవడం కన్నా ఇంకా కితాబేం కావాలి? నేను భారతీయుణ్ణి, నేను ఈ దేశ పౌరుణ్ణి అని చెప్పుకోవడం కన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు. కాబట్టి అటువంటి యజ్ఞాన్ని మహానుభావుడు ధర్మరాజు గారు చేసుకుంటున్నాడు. అది ఎక్కడ చేస్తున్నాడు అంటే సరోవర తీరంలో చేస్తున్నాడు. సాధారణంగా యజ్ఞాలు ఎప్పుడైనా సరే నదీ తీరాల్లో చేస్తారు. ఆయన అప్పుడున్న పరిస్థితుల్లో ఒక సరోవర తీరంలో చేస్తున్నాడు. ఆ చేస్తున్నటువంటి సమయంలో దుర్యోధనుడు అన్నాడు, ఆయన సరోవరానికి ఇటువైపు ఒడ్డున చేస్తున్నాడు కదా, రామప్ప గుడికి వెళ్ళారు అనుకోండి వరంగల్లో, ఎంత పెద్ద చెరువు! ఆ చెరువు చూస్తే చాలా చాలా కడుపు నిండిపోతుంది. అబ్బా, ఇంత చెరువా! మహానుభావులు ఆ రోజుల్లో అంతంత చెరువులు తవ్వించి వ్యవసాయాన్ని నిలబెట్టారు. ఆ చెరువుకి సరోవరం అవతల వైపు మనం విడిది చేద్దాం, శిబిరాలు వేయండి. ఏం చేస్తారు అక్కడ ఉండి అంటే వంది మాగది స్తోత్రం చేస్తారు, నృత్యాలు, ఏదో సంగీతం, ఇవన్నీ అటువైపు నుంచి వినపడుతుంటాయా? వినపడవా గాలికి? ఇక్కడ ఈయన యజ్ఞం చేసుకుంటూ ఉంటాడు. ఈయన
నారబట్టలు కట్టుకుని ఉంటాడు. ద్రౌపదీదేవి పర్ణకుటీరంలో ఉంటుంది. ఆయన అంత డాబుగా దర్పంగా ఉంటాడు, అన్ని కనకభూషణములు వేసుకుని ఉంటాడు, అంత పరివారం, అన్ని వాహనాలు, ఇన్ని శ్రేణులతో ఉంటాడు, అంత సైన్యంతో. సహజంగా పాండవులు మనసులో బాధపడతారు కదా, అలా మనము ఉండవలసింది. పోయింది కదా మన వైభవం అంతా, మళ్ళీ వస్తుందని నమ్మకం ఏమిటి, అజ్ఞాతవాసం చేయగలమా అని ఒక బాధ. ఇప్పుడు పడుతున్న కష్టాలు, అంతకన్నా ఆయనకి కావలసింది తన అంతఃపురకాంతల వైభవాన్ని చూసి ద్రౌపదీదేవి బాధపడాలి. ఆవిడెవరు? యాజ్ఞశీలి, యజ్ఞకుండము నుంచి ఆవిర్భవించినటువంటి మహాతల్లి. జీవితంలో కొందరు బాధపడాలి అని కోరుకున్నప్పుడు అవతల వాళ్ళ యొక్క వైభవాన్ని, అవతల వాళ్ళ యొక్క పవిత్రతని గుర్తించకుండా బాధపడాలి అని కోరుకుంటే చిట్ట చివరికి ఆ బాధ మనమే పడేవాళ్ళం అవుతాం. అందుకే మనసులో కూడా కొంతమంది బాధపడాలన్న కోరిక పుట్టనీయకూడదు. అసలు నిజానికి కొంతమంది ఏమిటి, ఎవరు బాధపడాలని కోరకూడదు. ఏమో మనకి ఎందుకు వచ్చింది, ఏ పుట్టలో ఏ పావుందో, ఏ తొర్రలో ఏ నిప్పుందో, ఎవరు ఏ మహాత్ముడో, ఎవడో బాధపడాలని నువ్వు ఎందుకు కోరుతావు? అసలు ఆ కోరిక నువ్వు బాధపడడానికి కారణం అవ్వచ్చు. అదే జరగలా భారతంలో. కాబట్టి అవతల వైపు గుడారములు వేయండి అని తన భటులను నియమించాడు. వాళ్ళు వెళ్ళారేమో పాపం గుడారాలు వేద్దామని వెళ్ళారు. ఈలోగా గంధర్వులు వచ్చారు. వచ్చి ఇది చిత్రసేనుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడిది ఈ సరోవరం. ఆయన ఇక్కడ జలక్రీడలు ఆడతాడు. ఇక్కడికి ఇతరులు రావడానికి వీల్లేదు. ఆయనకి అర్జునుడితో స్నేహం. అందుకని ధర్మరాజు గారు యజ్ఞం చేస్తుంటే ఆయన జోలికి వెళ్ళరు. ఆయన ధర్మం అటువంటిది, మహాత్ముడైన. అందుకని వాళ్ళు ఏమనరు. తప్ప మీరందరూ వచ్చి ఇక్కడ విడిది చేసి, ఇక్కడ మీరందరూ కూడా ఘోషయాత్ర చేసి, పాటలు పాడి, తప్పెట్లు కొట్టి, నృత్యాలు చేసి, ఇవన్నీ చేస్తే మా చిత్రసేనుడు ఒప్పుకోడు. పీక అవతల పారాయండి అని వాళ్ళు ఆ గుడారాలు పీకేశారు. పీకేస్తే ఈ విషయం వెళ్ళి దుర్యోధనుడికి చెప్పాడు. పీకేసేవాడు ఎవడు, వేసేయండి మీరని మళ్ళీ కొంతమందిని పంపించాడు. గొడవలు అలాగే కదా జరుగుతుంది లోకంలో. కాబట్టి ఈ సైన్యం ఆ సైన్యం కలియబడ్డారు. ఆయన ఇంకా సైన్యాన్ని పంపించాడు చిత్రసేనుడు. ఇంత సైన్యం వచ్చి యుద్ధం చేస్తుంటే కర్ణుడు ఉండనే ఉన్నాడుగా. నీకెందుకు మహారాజా, నేను ఉన్నానని యుద్ధానికి వెళ్ళాడు. కానీ పాపం ఆయన ఏం తక్కువ చేయలేదు, కొన్ని వేల మందిని తెగటార్చాడు. యుద్ధం జరిగిన అవతల వైపు నుంచి వచ్చినటువంటి సైన్య బలం ఎక్కువైపోయి తట్టుకోలేక కర్ణుడు కూడా యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోయాడు. దుర్యోధనాదులు వచ్చారు యుద్ధానికి. ఈ చిత్రసేనుడు ఏం చేశాడంటే దుర్యోధనాదులను ఓడించేసి రథం నుంచి కింద పారేసి పెడరెక్కలు విరిచి కట్టి బందీలుగా చేసి దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, కొంతమంది సోదరుల్ని, మంత్రుల్ని, పౌరుల్ని, వాళ్ళ భార్యల్ని కూడా బందీల్ని చేసి పట్టుకుపోతున్నాడు. ఎక్కడికి? ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కాదు, స్వర్గలోకానికి. ఈ లోకమే కాదు అసలు, అక్కడికి పట్టుకుపోతున్నారు. ఇక్కడెక్కడో అయితే పర్వాలేదు, విదేశాలు పట్టుకుపోతే ఇబ్బంది కాదు. అలా ఏకంగా స్వర్గలోకం వైపుకి తీసుకుపోతున్నారు. తీసుకుపోతుంటే కొంతమంది భటులు మాత్రం ఏం చేశారంటే, మహానుభావుడు ఇక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు, వీడంటే ఇటువంటి దుర్బుద్ధి ఉన్నవాడు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన జోక్యం చేసుకుంటాడు. ఆయన జోక్యం చేసుకుని ఆయన కాపాడతాడు దుర్యోధనుడిని అని వాళ్ళు వెళ్ళి దుర్యోధనుడి దగ్గర ప్రార్థన చేశారు. అయ్యా మా దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, ఎవరు వాళ్ళిద్దరు ఎంత అవమానం చేసిన వాళ్ళు. ధర్మరాజు ఏమిటి మనమే మరిచిపోం. మహాభారతంలో ధర్మరాజు అని విన్నందుకు మనకే క్షమించబుద్ధి. అటువంటిది వాళ్ళిద్దరినే ఎత్తుకుపోతున్నారు ప్రధానంగా, మిగిలిన వాళ్ళని ఎత్తుకుపోయారు. వాళ్ళ భార్యల యొక్క ఆడంబరం చూసి ఏ ద్రౌపదీదేవి బాధపడాలనుకున్నారో వాళ్ళని బందీకృతులు చేసి పట్టుకుపోతున్నారు. మీరు జోక్యం చేసుకుని రక్షించాలి అని అన్నారు. అంటే భీముడు వెంటనే విని చాలా సంతోషకరమైన వార్త, మా చేతులకు మట్టెట్టుకోకుండా జరగవలసిన పని జరిగిపోయింది అన్నాడు. అంటే వెంటనే ధర్మరాజు గారు అన్నాడు, అకట ఇది పరుషవాక్యములకు సమయమే. అది ధర్మరాజు అంటే, అకట ఇది పరుషవాక్యములకు సమయమే, శరణు సొచ్చి లఘుభావముతో వికలగతినున్న కౌరవ నికరమునకు కరుణ చేయ నీకుందగదే. భీమ, ఇటువంటప్పుడు పరుషవాక్యాలు మాట్లాడచ్చా? ఇటువంటప్పుడు శత్రుత్వాన్ని మనసులోకి తెచ్చుకోవచ్చా? నువ్వు క్షత్రియుడు కదా, వాళ్ళ ఆపదలో ఉన్నారు కదా, వాళ్ళ భటులు వచ్చి అడుగుతున్నారు కదా,
అంటే వాళ్ళు శరణు వేడారు కదా, నువ్వు జోక్యం చేసుకుని వాళ్ళ ప్రభువుని కాపాడాలా, మన నీ యొక్క సోదరుణ్ణి కాపాడాలా, కాకుండా మంచి పని అయిందని సంతోషంతో భుజాలు ఎగరేసి కూర్చుంటావా? అలా ప్రవర్తించచ్చా? అలా మాట్లాడచ్చా? అసలు అలా ఎవరైనా అనగలరండి ప్రపంచవాంగ్మయంలో? అంత ప్రేమతో, అంత దయతో, అంత కారుణ్యంతో, అంత క్షమాబుద్ధితో అలా ప్రవర్తించగలిగిన వాడు ఉంటాడా లోకంలో ఎవరైనా? ధర్మరాజు తప్ప. ఆయనకి చెల్లింది మహానుభావుడికి. అది ఆయన ధర్మం అంటే. కాబట్టి వికలగతినున్న కౌరవ నికరమునకు కరుణ చేయ నీకుందగదే. వాళ్ళందరూ వికలమైపోయి ఉన్నారే కౌరవ సైన్యం. ఆ సైన్యాన్ని, దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, భార్యల్ని, మంత్రుల్ని కాపాడద్దా అంటూ ఒక్క మాట చెప్తాను చూడు భీమా. ధనం కోసం సాధారణంగా ఓ కుటుంబంలో ఉండేటటువంటి సోదరుల మధ్య, ప్రత్యేకించి జ్ఞాతుల మధ్య, పెదనాన్న పిల్లల మధ్య వైరం రావచ్చు, దెబ్బలాడుకోవచ్చు, అది సహజంగా ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి జోక్యం చేసుకున్నప్పుడు మాత్రం వీళ్ళు అందరూ కలిసిపోవాలి, లేకపోతే కుటుంబాలకే అప్రతిష్ట. ఆ అన్నదమ్ములు ఏమైపోతారు? నిజానికి ధృతరాష్ట్రుడు పాండురాజు ఎంత ప్రేమగా ఉన్నారు. ఆ గౌరవం పోలా మన వల్ల. వాళ్ళేమో అంత గౌరవాన్ని సంపాదించారా, మన తరం దగ్గరికి వచ్చేటప్పటికి గౌరవాన్ని కాల్చామా? అలా ఉండకూడదు కదా. కాబట్టి మన దాకా వస్తే 105, బయటవాడు రాకపోతే రాజ్యం కోసం 105, అప్పుడు దెబ్బలాడుకున్నామంటే వేరు. తప్ప ఒకరికొకరం సాయం చేసుకోవాలి. అంతేకాని బయట వాళ్ళు ఎవరో వచ్చి దెబ్బలాడుతున్నప్పుడు మనలో మనమే ఒకరికొకరం జోక్యం చేసుకోకపోతే, సాయం చేసుకోకపోతే ఎవరు సాయం చేస్తారు? నిజంగా ధర్మరాజు గారి మాటలు వింటే కుటుంబాలలో ఉన్నటువంటి జ్ఞాతుల మధ్య ఎంత అనుబంధం ఉండాలండి. ఆ ఇంటి పేరు ఉన్నవాళ్ళు, ఆ పెద్ద తండ్రి పిల్లలు ఉంటారే, ఆ పిల్లలు ఎంత ప్రేమతో జీవించాలి. ఆఖరికి అన్నదమ్ముల యొక్క శరీరాల్లో ఎవరిదైనా ఒకళ్ళ శరీరం పడిపోయిందనుకోండి, అన్నదమ్ముల్లో ఒకరు మరణించారనుకోండి, అంత్యేష్టి సంస్కారం అయిపోయిన తర్వాత ఆనంద హోమం అని చేస్తారు. ఆ ఆనంద హోమంలో ఆశీర్వచనం ఎవరికి చేస్తారో తెలుసా? చనిపోయిన ఆయన కొడుకులకు ఒక్కరికే చేయరు, చనిపోయిన ఆయన అన్నదమ్ముల యొక్క పిల్లలందరికీ ఆశీర్వచనం ఇస్తారు ఆనంద హోమంలో. అంటే అలా వాళ్ళెప్పుడూ ఒక్కలా ఉండాలని, వాళ్ళ అన్నదమ్ములుగా. అందులో శరీరం పడిపోయిన తర్వాత కూడా హోమంలో ఆశీర్వచనం అలా ఉంటుంది. అందుకే జ్ఞాతిని ఆ రోజున ప్రేమతో కూర్చోబెట్టుకుని కలిసి భోజనం చేస్తారు. అటువంటి సంస్కృతికి కలిగినటువంటి దేశం. అటువంటిది దుర్యోధనుడిని ఎత్తుకుపోతుంటే మంచి పని అయిందని వైరాన్ని స్మరించి ఎప్పుడో చేసిన తప్పు జ్ఞాపకం పెట్టుకుని జోక్యం చేసుకోవడం మానేద్దామా? అది మన కుటుంబాల యొక్క గౌరవాన్ని నిలబెట్టే పనే. ఏమి ధర్మరాజు అండి, ఏమి విశాల హృదయం మహానుభావుడిది, ఎంత శాస్త్ర మర్యాదకు, ఎంత ధర్మానికి కట్టుబడిపోతాడు నిజంగా. చేతకాంతనమయ్యా. కాబట్టి అతడు మన జ్ఞాతి, భార్యలతో బంధింపబడ్డాడు, జోక్యం చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టావు. నువ్వు రాజవంశంలో పుట్టావు, శరణాగతి చేసిన వాడిని కాపాడాలి. ఆ భటులు వచ్చి శరణాగతి చేశారు, మా ప్రభువుని ఎత్తుకుపోతున్నారు రక్షించమని. కాపాడలేదనుకో, దుర్యోధనుడి మాట దేవుడెరుగు, నీ గౌరవం నా గౌరవం ఏమైపోతాయి. శరణాగతి చేసిన వాళ్ళని రక్షించకపోతే రాజవంశంలో పుట్టామన్న మాట చెప్పుకోవడానికి సిగ్గు వెయ్యొద్దు మనకి. కాబట్టి మనం చెయ్యాలి, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి అని. ఎంత పెద్ద మాట అండి. నీ బాధ్యత నువ్వు చెయ్యి అనరు. అసలు నిజంగా చెప్పాలి అంటే బాధ్యత అన్న మాట ఎక్కువ వాడరు. మీరు ఎప్పుడైనా సరే వాంగ్మయాన్ని పరిశీలించండి, కర్తవ్యం ఈ మాట వాడతారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్తూల కర్తవ్యం దైవమాన్నికం. కర్తవ్యం, కర్తవ్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నేను ఏది చెయ్యాలో అది చేశానా అంతే. నేను చేయవలసింది చేశాను అని తృప్తి.
నేను చేసినది ఎంతమంది విన్నారు, ఎంతమంది జీవితాన్ని మార్చుకున్నారు? ఒక్కడు కూడా లేడండి. గుండెలు బాదుకోకూడదు. అయితే ఇంకొక మాట నా కర్తవ్యాన్ని నిర్వహిస్తా, ఇంకో మాట చెప్తా, అంతే. కర్తవ్యం నిన్ను ప్రశాంతంగా ఉంచుతుంది. నేను చేసిన పని వల్ల అందరూ బాగుపడిపోవాలి, బాధ్యత నెత్తికెత్తుకుని కుంగిపోతావు. అందుకే శాస్త్రములు ఎక్కడ చెప్పినా కర్తవ్యాన్ని చెప్తాయి. నువ్వు చేసేది చేస్తున్నావా? నువ్వేం చేస్తావు? అంతకు మించి చెయ్యడం నీ చేతుల్లో లేదు. నువ్వు చెయ్యవలసినది చేస్తున్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండు, అంతే. కర్తవ్యాన్ని